నిత్యానందరసాలయం సురమునిస్వాంతాంబుజాదాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఓ మనోరాజహంసమా, క్షుద్ర దేవతలను ఆశ్రయించడం వల్ల కొన్ని పాపాలు పోతే పోవచ్చు, శాశ్వతానందం మాత్రం లభించదు. క్షుద్ర దేవతారాధనం కేవలం చిన్న చిన్న నీటి గుంటలకు వెళ్ళి శ్రమ పొందడం వంటిదే, కానీ వేరు కాదు. అటువంటి శ్రమను ఎందుకు పొందుతావు? ఈశ్వర ధ్యానం చెయ్యు. ఆ శంభు ధ్యానం మహా సరస్సు వంటిది. ఆ సరస్సులో శాశ్వతానందం నీరుగాను, దేవతలు మునులు వంటి వారి హృదయములు పద్మములుగాను స్థిరంగా ఉంటాయి. బ్రాహ్మణ క్షత్రియాదులైన పెద్దలు హంసల వంటి పక్షులుగా నిత్యము అక్కడే సేవిస్తూ ఉంటారు. అది పాపాలను పోగొడుతుంది. సత్కర్మ సంస్కారం వల్లనే ఆ సరస్సు లభిస్తుంది. ఆ సరస్సు మంచి మంచి వాసనలను వెదజల్లుతూ ఉంటుంది. మిగిలిన సరస్సుల వలె ఈ సరస్సు ఎప్పుడూ తరిగిపోయేది కాదు. బహిరంగ సాధనములను విడిచి అంతరంగ సాధన ద్వారానే భగవంతుని సేవించమని శంకరుల యొక్క అభిప్రాయం.